మాట్లాడతాడు. ఈ శునిమిరాలైన గనురాలతో దైవజుడైన ఎలీషాతో దేవుని మాట పంచబడుతుంది. ఆ మాట ఏమిటంటే, నేను నీకేమైనా చేయవలెనా అంటూ ఆయన అంటున్నాడు, రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడవలెనా కోరుకుంటున్నావా? మీ విషయంలో ఏమైనా నేను రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా ఏమైనా రికమెండేషన్? కొంతమంది అడుగుతాడు, అయ్యా అయ్యా మీరు పలానా ఇంటికి వెళ్తారు కదా, వాళ్ళు గనులు కదా, మాకన్నా పెద్దలు కదా, కొద్దిగా రికమెండేషన్ చేపించరా కదా. పాస్టర్ గారిని పెద్ద పెద్దలు కూడా కొంతమంది దైవజ్ఞులు పిలుస్తారు, ఎమ్మెల్యేలు పిలుస్తారు, ఎంపీలు పిలుస్తారు, చాలా మంది పిలుస్తారు. దైవభయం ఉన్నవాడు, ప్రభువు నెరిగిన వారు ఉన్నారు వీళ్ళల్లో కూడా. ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ ప్రేమను బట్టి దైవజన్ని పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు కదా, ప్రేమించి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. అలాగనే ఇట్లాగే ఈ దైవజనుడు ఉంటున్నప్పుడు, అమ్మా నేనేమైనా మాట్లాడి పెట్టినా ఎవరితో? ఆయన చక్కగా మాట్లాడు, సైన్యాధిపతితోనైనాను నిన్ను గురించి రాజుతోనైనాను. చెప్పండి, సైన్యాధిపతి కొంచెం సైన్యాధిపతి అసలు రికమెండేషన్ చేయనా? మనమైతే ఏమంటాం, మీరైతే ఏమంటారు? అమ్మా మీరైతే, అయ్యా నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, ఇది పడేసి తొందరగా 3 స్టేర్లు కట్టాలనుకుంటున్నాను, చేసేది కదా. అమ్మా నువ్వు ఎవరి బాధ వాళ్ళు వెంటనే అవునయ్యా అమ్మంటుంది. ఆశ్చర్యం చూసేమంటుంది, ఏమాట్లాడుతుంది? అందుకామె ఈమె బాధ అంతా ఏంటంటే, స్వజనుల మధ్య నేను బ్రతుకుతున్నాను డైరెక్ట్ గా చెప్పలేకపోయింది. ఎలీషా ప్రవక్తకి దైవజనుడికి డైరెక్ట్ గా ఆమె బాధను చెప్పుకోలేకపోయింది. పిల్లలు లేరు, ఎవరు లేరు, నాకు బిడ్డలు లేరయ్యా, ఇక నా జీవితం ఇంతేనా? అవును, స్వజనుల మధ్య నేను జీవిస్తున్నాను. ఎక్కడ జీవిస్తుందంట? నేను నా స్వజనుల కాపురం ఉన్నాను, నేను నా స్వజనుల కాపురం ఉన్నాను. ఎలీషా ఆమె నేను ఏమైనా చేయవచ్చునని వారిని అడగగా, ఇక్కడ ఆమె అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, రేపుకి ఏదైనా మనం చేసి పెట్టాలయ్యా, ఏదో ఒకటి దేవుని యొక్క కార్యము ఈమె చూడాలి.